Hello everyone, welcome to SGK Government Degree College Learning Portal. ఈ ట్యుటోరియల్లో మనం పర్సంటేజ్ గురించి తెలుసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అసలు పర్సంటేజ్ ఫార్ములా ఏమిటి? ఇది పార్ట్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ బై 100. పార్ట్ బై టోటల్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ బై 100. ఒక ఎగ్జాంపుల్తోని చూద్దాం. ఫస్ట్ సపోజ్ 500 అనే వాల్యూ ఉంది మన దగ్గర. 500 రూపీస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, 500 నెంబర్ ఉంది. దీంట్లో హాఫ్ ఎంత అంటే ఈజీగా చెప్తారు. హాఫ్ ఎంత 500లో? 250. సో 250 ఎలా వచ్చింది? 500 ఇంటూ 1/2 చేస్తే 250. 250 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 250. సో హాఫ్ చేస్తే 250 వచ్చింది. హాఫ్ 500లో హాఫ్ 250. 50% అంటే ఎంత? 50% ఇందులో 50% ఎంత అంటే 250 హాఫ్ అని చెప్తారు. సో 50% అన్నా హాఫ్ అన్నా రెండు ఒకటే. 50% ఆర్ 1/2. అలాగే ఇందులో 25% ఎంత? పావు ఎంత? 25% ఎంత అంటే ఈజీగా చెప్తారు. 25% ఎంత అంటే 1/4తో, పావుతో మల్టిప్లై చేస్తారు. 1/4తో 4 1s 4 125 టైమ్స్ పోతుంది. సో ఈ 1/4 అన్నా పావు అన్నా లేదంటే 25% అన్నా రెండు ఒకటే. అలాగే 10% ఎంత? 10% ఎంత అంటే 1/10తో 10 భాగాలు చేస్తే, దీన్ని 10 భాగాలు చేస్తే ఒక భాగం ఎంత? సో 1/10 ఈజ్ ఈక్వల్ టు 50. 10% ఈజ్ 50. 1% ఎంత? 1% అంటే 100 భాగాల్లో ఒక భాగం ఎంత? 1/100 ఈజ్ ఈక్వల్ టు 5. 100 5 టైమ్స్ పోతుంది. ఇది 1%. సో 50% అన్నా 1/2 అన్నా ఒకటే. ఇది పర్సంటేజ్ రూపంలో ఉంది, ఇది ఫ్రాక్షన్ రూపంలో ఉంది. సో 25% అన్నా 1/4 అన్నా ఒకటే. ఇది పర్సంటేజ్ రూపంలో ఉంది, ఇది ఫ్రాక్షన్ రూపంలో ఉంది. సో ఎలా వస్తుంది ఈ పర్సంటేజ్ నుంచి ఈ ఫ్రాక్షన్ ఎలా వస్తుంది? పర్సంటేజ్ 50% అంటే బై 100 చేస్తే, పర్సంటేజ్ ఇచ్చినప్పుడు బై 100 చేస్తే ఫ్రాక్షన్ రూపంలో వచ్చేస్తుంది. అంటే 50/100 ఎంత? 1/2. సో పర్సంటేజ్ ఇచ్చినప్పుడు బై 100 చేస్తే మీకు ఆ ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. మరి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ ఎలా వస్తుందంటే ఇంటూ 100 చేస్తే వచ్చేస్తుంది. 1/2 ఇంటూ 100 ఎంత? 50. అలాగే 25%ని ఫ్రాక్షన్లోకి మార్చమంటే 25/100 ఎంత? 1/4. ఇది ఫ్రాక్షన్ పార్ట్ వస్తుంది. సో పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ చేయమంటే డివైడెడ్ బై 100 చేస్తాం. ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ రూపంలోకి మార్చండి అంటే ఇంటూ 100 చేస్తాం. ఓకే. సో పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ ఇంటర్ రిలేటెడ్, అవి రెండు సమానమే. సో ఏ పర్సంటేజ్ ఏ ఫ్రాక్షన్కి ఈక్వల్ అంటే పర్సంటేజ్ని డివైడెడ్ బై 100 చేస్తాం, ఫ్రాక్షన్ని ఇంటూ 100 చేస్తాం. ఓకే. సో 10% ఎంత? 10/100 విచ్ ఈస్ 1/10 ఈక్వల్ టు 1/10 ఫ్రాక్షన్కి ఈక్వల్. 1% అంటే ఎంత? సింపుల్గా 1/100. సో ఈజీగా మనకి తెలిసే క్యాలిక్యులేషన్స్. ఒకవేళ నీకు 3% కావాలి అంటే ఏం చేస్తావు? 1%ని ఇంటూ 3 చేస్తే 3% వస్తుంది. 3% ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 15. సో 500లో 3% ఎంత అంటే 15. 65% అడిగాడు. 65% ఎంత? 65% ఎంత అంటే 65 అంటే ఒక 50%, ఒక 10%, ఇంకొక 5%. 50%, 10%, 5% ఈ విధంగా టోటల్ చేసుకుంటాం. ఇట్లా ప్రతిదీ ఇట్లా అన్నీ విడివిడిగా ఏం చేస్తాము? డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఈ ఫార్ములా వాడతాము. ఫార్ములా కూడా జనరల్గా డైరెక్ట్గా చేసేస్తారు. సో ఫార్ములా ఎలా వాడతాము? టోటల్ అనేది 500. ఈ టోటల్లో వాటికి ఎంత కావాలి? 65% కావాలి. ఇక్కడ పర్సంటేజ్ వేస్తాం. 65% కావాలి బై 100. టోటల్లో 500 వేస్తాం.
అప్పుడు ఎంత వాటా, టోటల్ 500కి 100% అయితే 500 100 అనుకుంటే 50 ఇక్కడ రాస్తాం కాబట్టి 50 ఎంత అవుతుంది, 60 రాస్తే 60 ఎంత అవుతుంది, 500లో 65 రాస్తే 65 ఎంత అవుతుంది అని వచ్చేస్తుంది. సో మనం కనుక్కోవాల్సింది పార్ట్ కనుక్కుంటాం టోటల్ ఇచ్చినప్పుడు. ఇక్కడ చూడండి ఫార్ములాలో 3 ఉన్నాయి, పార్ట్, టోటల్, పర్సెంటేజ్ ఇచ్చి పార్ట్ ఇచ్చి టోటల్ కనుక్కోమనొచ్చు, టోటల్ ఇచ్చి పర్సెంటేజ్ ఇచ్చి పార్ట్ కనుక్కోమనొచ్చు, ఏదైనా కనుక్కోవచ్చు. ఈ మూడిట్లో ఏ రెండు ఇచ్చినా మూడోది కనుక్కోగలగాలి. ఈజీగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు. సో ఇక్కడ 65% అడుగుతున్నాడు కదా, ఇక్కడ 65 రాద్దాం. 65/100. ఈ టోటల్ 500 కదా, ఇటు వస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది, ఇంటూ 100 అవుతుంది, ఇంటూ 100. టోటల్ 500 కదా, 500. అప్పుడు 100 ones 100 5s. 65 ఇంటూ 5 ఎంత, 325. సో 65% ఎంత అంటే 500లో 325. సో ఈ ఫార్ములా వేసుకొని చెప్పొచ్చు. ఇందులో పార్ట్ ఉంది, టోటల్ ఉంది, పర్సెంటేజ్ ఉంది. ఈ మూడిట్లో ఏ రెండు ఇచ్చినా మూడోది కనుక్కోగలగాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీగా ఏమైనా చేయవచ్చు. ఒకసారి చూడండి, పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ 100 అటు పంపిస్తాం, పార్ట్ బై టోటల్ ఇంటూ 100 ఇది వస్తుంది. పార్ట్ కనుక్కోమన్నాడు అనుకోండి, అంటే 500లో 65% ఎంత అన్నాడు అనుకోండి, టోటల్ 500 అటు వెళ్ళిపోతుంది, %/100 ఇంటూ టోటల్ పార్ట్ వచ్చేస్తుంది. లేదు వాడు ఈ 325 ఇచ్చాడు, ఇది 65% అని చెప్పాడు, అప్పుడు మొత్తం ఎంత అన్నప్పుడు 500 అవుతుంది. అది ఎట్లా కనుక్కుంటావు, టోటల్ కనుక్కోవాలి. టోటల్ ఎట్లా వస్తుంది, టోటల్ ఇది అటు పంపించండి, పైకి వెళ్ళిపోతుంది, ఈ పర్సంటేజ్ కిందకి వస్తుంది, ఈ 100 కూడా పైకి వెళ్ళిపోతుంది. సో పార్ట్ బై పర్సంటేజ్ ఇంటూ 100. సో ఈ మూడు ఫార్ములాస్ కాదు, ఇది ఒకటే ఫార్ములా, వీటిల్లోంచి ఆ 3 వస్తాయి. సో ఈ మూడిట్లో ఏది ఇచ్చినా మిగతాది కనుక్కోవచ్చు. ఓకే, సో ముందుగా మనం పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి మార్చడం, ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్లోకి మార్చడం ప్రాబ్లమ్స్ చూద్దాం. పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే ఏం చేయాలి, /100 చేయాలి. ఫ్రాక్షన్ని పర్సెంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలి, ×100 చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ చాలా బోరింగ్గా ఉంటాయి. జస్ట్ ఒక 3-4 minutes స్కిప్ చేసేయచ్చు వీడియో ఇక్కడ నుంచి నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లమ్స్కి వెళ్ళేదాకా. ఓకే, ఇక్కడ 56% అని అడుగుతున్నాడు. పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లోకి ఎలా మారుస్తాం, /100 చేస్తాం. సో ఏమవుతుంది, క్యాన్సిల్ చేస్తే 2 2s 2 8s, 2 8s, ఇక్కడ 250, ఇంకా క్యాన్సిలేషన్స్ అవుతాయి, 2 1s 2 4s 2 25. సో 14/25 సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. ఇప్పుడు 0.6% ఎంత, 0.6% అంటే 0.6 పర్సెంటేజ్ కాబట్టి /100 చేయండి. సో ఇక్కడ ఈ డెసిమల్ తీసేయాలి, ఫ్రాక్షన్లోకి రాయాలంటే ఈ డెసిమల్ తీసేయాలి. డెసిమల్ తర్వాత 1 digit ఉంది కాబట్టి 10^1తో మల్టిప్లై చేస్తాం, 10^1/10^1 న్యూమరేటర్లో డినామినేటర్లో. డెసిమల్ తర్వాత 2 digits ఉంటే 10^2/10^2 అంటే 100/100తో. సో చేసినప్పుడు ఏమవుతుంది, 0.6 × 10, ఈ డెసిమల్ కాస్త 10 ఉంది కాబట్టి ఒకటి రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది, 1 digit. సో ఇక్కడికి వస్తుంది అంటే 6 పాయింట్ అవుతుంది అన్నమాట. 6 పాయింట్ అంటే 6, 6.0 అంటే 6. సో 100/100 × 10 ఈజ్ 1000. సో క్యాన్సిల్ చేసి సింప్లెస్ట్ ఫామ్లోకి రాసుకుంటే ఏమవుతుంది, 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3/500. అలాగే ఇక్కడ 9 1/11 పర్సెంటేజ్ అని ఉంది. ఇది ఆల్రెడీ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, కానీ పర్సెంటేజ్ ఇచ్చాడు. అది దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలంటే కంపల్సరీ /100 చేయాల్సిందే. సో ఫస్ట్ 9 1/11 అంటే ఏంటి, 9 1/11 అంటే 9 + 1/11 అని అర్థం, పర్సెంటేజ్. సో 9 + 1/11 అంటే 99, 11 × 9 99 + 1 100/11 పర్సెంటేజ్ కాబట్టి ఇప్పుడు /100 చేస్తే ఈ పర్సెంటేజ్ పోతుంది. ఓకే,
సో ఇది మన మెయిన్ డివైడింగ్ లైన్. పైన ఒక ఫ్రాక్షన్ ఉంది, కింద ఫ్రాక్షన్ లేదు. సో ఫ్రాక్షన్ చేయండి, బై 1 చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇది 100/11 ఇంటూ 1/11. కిందది పైకి వెళ్తే రివర్స్ అవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్. 100 క్యాన్సిల్ అయింది, ఏమైంది 1/11 వచ్చింది. సో 9 1/11% ఈజ్ ఈక్వల్ టు 1/11 ఫ్రాక్షన్. ఓకే, పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ చేసాం, సింపుల్గా డివైడెడ్ బై 100 చేసాం. ఈ పార్ట్ని ఫ్రాక్షన్ అంటారు, దీన్ని ఫ్రాక్షన్ అంటారు. సో పర్సంటేజ్ ఇచ్చినప్పుడు బై 100 చేస్తే మీకు ఏ వాల్యూ అయితే వచ్చిందో దాన్ని ఫ్రాక్షన్ అంటారు. ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లోకి మార్చమంటున్నారు. 1/8 ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లోకి మార్చమంటే జస్ట్ ఇంటూ 100 చేస్తే చాలు కదా, ఇంటూ 100. సో 4 2s 4 25s 25/2. 25/2 అంటే ఏ విధంగా రాసుకోవచ్చు, డివైడ్ చేస్తే మనకి 12 1/2 పర్సెంటేజ్ వచ్చేస్తుంది. పర్సెంటేజ్ అని రాయాలి. 1/8 అంటే జస్ట్ 1/8 అని రాస్తే రాదు, సరిపోతుంది. కానీ ఇక్కడ 12 1/2 రాసినప్పుడు ఖచ్చితంగా పర్సెంటేజ్ రాయాలి, అప్పుడు ఈ రెండు సమానం. అలాగే 6 3/4 అంటే ఎంత, 6 3/4 అంటే 6 + 3/4 అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 6 + 6 4 24 + 3 27/4. ఇది ఫ్రాక్షన్. ఇంటూ 100 చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది, పర్సంటేజ్లోకి వెళ్ళిపోతుంది. సో 27/4 అంటే 4 1s 4 25s. దీని ఆన్సర్ 675, ఐ థింక్ 675%. ఓకే, 675% అనగానే షాక్ అవ్వద్దు, పర్సంటేజ్ అంటే 100లోనే ఉంటుంది కదా అని కాదు. ఇప్పుడు నీకు సపోజ్ నీ దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, దీన్ని 100% అన్నా. నీ దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, ఇంకో మీ ఫ్రెండ్ దగ్గర 40 రూపీస్ ఉన్నాయి. అప్పుడు అతని దగ్గర ఎంత అమౌంట్ ఉన్నట్టు, ఎంత పర్సెంటేజ్ అమౌంట్ ఉన్నట్టు, 200% ఉన్నట్టు. మీకన్నా నీ దగ్గర 100% ఉంటే అతని దగ్గర 200% ఉన్నట్టు. ఇందా ప్రాబ్లంలో ఏం చెప్పాను నేను, 50%, 25%, 10% అని చెప్పాను. 500 సగం సగం. అదే 500 600 ఎంత, 800 ఎంత, 1000 ఎంత అంటే పైకి వెళ్ళే కొద్దీ ఆ పర్సెంటేజ్ 150%, 200% అలా పెరుగుతుంది. ఇక్కడ 1000 ఎంత అంటే అది 200% అవుతుంది. 1500 ఎంత అంటే 300% అవుతుంది. అలా పర్సెంటేజెస్. సో ఇక్కడ 675% అంటే 600 రెట్లు ఎక్కువ, 6 రెట్లు ఎక్కువ, అండ్ 75% ఎక్కువ ఇంకా దానికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 0.004 ఫ్రాక్షన్. ఇది డెసిమల్లో ఉంది, ఫ్రాక్షన్ కాదు. అయినా ఈ ఇచ్చాడు అంటే దీన్ని పర్సంటేజ్లోకి మార్చమన్నాడు అంటే బై ఇంటూ 100 చేస్తే చాలు. ఈ పార్ట్ ఇచ్చినట్టు, ఈ పార్ట్ ఇచ్చాడు, ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వచ్చేస్తుంది. సో 0.004 ఇంటూ 100. సో 2 zeros ఉన్నాయి కాబట్టి 4 × 1 యాక్చువల్గా సింపుల్గా 4 ఆన్సర్. 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ డెసిమల్ అనేది రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. 2 points 1 2, అప్పుడు పాయింట్ ఇక్కడ వస్తుంది. సో 0.4 అవుతుంది ఆన్సర్. ఓకే, సో ఈ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి ఎగ్జామ్కి వస్తాయా అంటే డౌటే, కానీ ఇవి తెలుసుకోవాలి. పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లోకి ఎలా మార్చాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3a 2 ఈజ్ వాట్ % ఆఫ్ 50. సో ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది, 50 అనే నెంబర్ ఉంది. సో ఇందులో టోటల్ ఏది, పార్ట్ ఏది తెలిస్తే చాలు. పర్సంటేజ్ కనుక్కోమంటుండు, వాట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. సో పార్ట్, టోటల్, పర్సంటేజ్. సో పార్ట్ ఏది అంటే చిన్నది ఉన్నది పార్ట్, పెద్దది ఉన్నది టోటల్ ఎప్పుడు అనుకోవద్దు. ఇంగ్లీష్ తెలిస్తే ఈజీగా అర్థమైపోతుంది. 2 ఈజ్ వాట్ % ఆఫ్ 50. 50లో 2 అనేది ఎంత పర్సెంట్ అంటే 50లో అడుగుతున్నాడు కాబట్టి టోటల్ అనేది 50, పార్ట్ అనేది 2. సో ఇది క్యాల్కులేట్ చేస్తే ఏమవుతుంది, పార్ట్ ప్లేస్లో 2 రాస్తాం, టోటల్ ప్లేస్లో 50 రాస్తాం. పర్సెంటేజ్ అడుగుతున్నాడు కదా,
ఈ కింద ఉన్న 100 ఇట్స్ వైపు వచ్చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది ఎల్హెచ్ఎస్ భాగంలో. సో ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ మనకు కావాల్సింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 50 1s 50 2s, 2 2s are 4. సో 4% ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ పార్ట్ ఏది టోటల్ ఏది అని తెలిస్తే చాలు. సో 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50, ఆఫ్ 50 అన్న ఇన్ 50 అన్న 50లో 2 అనేది ఎంత శాతం? సో 4%. ఈ క్వశ్చన్ చూస్తే హాఫ్ ఈజ్ 1/2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/3. ఇక అర్థమైపోయింది, హాఫ్ అని ఇచ్చాడు కాబట్టి ఇది టోటల్, 1/2 అనేది పార్ట్. సో పార్ట్ ప్లేస్లో 1/2 రాస్తాను, బై టోటల్ ప్లేస్లో 1/3 రాస్తాను, ఇంటూ 100. సో ఎంత పర్సెంట్? ఇది మెయిన్ డివైడింగ్ లైన్, పైన ఒక ఫ్రాక్షన్ ఉంది, కింద ఒక ఫ్రాక్షన్ ఉంది. పై ఫ్రాక్షన్ పైన అలాగే రాస్తాం 1/2, కింద ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. సో 1/3 కాస్త 3/1 అవుతుంది. అప్పుడు టోటల్ ఏమవుతుంది? ఇంటూ 100 ఉంది కదా, ఇంటూ 100. సో ఇంటూ 100, 2 1s 2 50s, ఓవరాల్గా 150. ఓకే, సో 150% ఈజ్ ద ఆన్సర్. 100% ఏమో 1/3, అందులో 1/2 ఎంత పర్సెంటేజ్ అంటే మనకు వచ్చిన ఆన్సర్ 150%. రైట్, 150%. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 7 ఈజ్ 84? ఆఫ్ 7 పైన రాసేసి 84 ఈ విధంగా కింద రాసేద్దాం అనుకుంటే కాదు. వాట్ పర్సెంట్ ఆఫ్ 7లో 84 ఎంత శాతం? సో 84 అనేది పార్ట్, కింద 7 అనేది టోటల్, ఇంటూ 100. సో క్యాన్సిలేషన్స్ చేస్తే 7 1s 7 1s 7 2s 14. సో ఎంత వచ్చింది? 1200%. 1200% వచ్చింది. 7 అనేది 100% అయితే 84 ఎంత పర్సెంట్ అవుతుంది? యాక్చువల్గా ఈ ఫార్ములా లేకుండా అయితే ఇట్లా రాస్తాం. 7 అనేది 100% అవుతే 84 అనేది ఎంత పర్సెంట్ అవుతుంది? ఎంత అవుతుంది? 100, ఈ 7 కిందికి వస్తుంది, ఇంటూ 84 ఇలా చేసేస్తాం డైరెక్ట్గా. సో 7 1s 7 7 12 ఈజ్ ఈక్వల్ టు 1200%. సో ఈ విధంగా అయినా చేయొచ్చు, ఫార్ములా వేసుకొని ఈ విధంగా అయినా చేయొచ్చు. సో ఇది జనరల్గా మనం చేస్తాం, ఇది చాలా ఈజీ చేసుకోవడం ఏ ప్రాబ్లమ్స్కైనా సరే. 7 100% అయితే 84 ఎంత పర్సెంట్ అంతే. ఇక్కడ కూడా అలా చేయొచ్చు. 50 100% అయితే 2 ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. 2 ఎంత పర్సెంట్? 100, ఈ 50 కిందికి వస్తుంది, ఇంటూ 2 అవుతుంది. ఇది ఈజియెస్ట్ మెథడ్. 5 1s 5 2s 2 into 2 is 4. రైట్. సో ఈ ప్రాసెస్లో చేసేస్తే మనకి ఈ ప్రాసెస్లో అర్థమైతే ఈజీగా అయిపోతుంది, ఫార్ములాస్ పెట్టే అవసరమే లేదు. సో అందుకే పర్సెంటేజెస్కి ఎక్కువ ఫార్ములాస్ వాడరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ పర్సెంట్ ఆఫ్ 2 metric tons ఈజ్ 40 quintals? ఇక్కడ టోటల్ ఏదో తెలిసిపోతుంది. 2 metric tons ఆఫ్ 2 metric tons అనేది టోటల్, 40 quintals అనేది పార్ట్. ఇక్కడ క్వింటాల్స్లో ఇచ్చిండు, ఇక్కడ టన్స్లో ఇచ్చిండు. సో ముందు రెండు ఒకే యూనిట్లో ఉండాలి. మనకి తెలుసు 1 ton ఈజ్ ఈక్వల్ టు 10 quintals. రైట్. లేదంటే 1 quintal ఈజ్ ఈక్వల్ టు 100 kgs, 1 ton ఈజ్ ఈక్వల్ టు 1000 kgs. కాబట్టి 1 ton ఈజ్ ఈక్వల్ టు 10 quintals. సో ఇప్పుడు 2 metric tonsని కూడా క్వింటాల్స్లోకి మారిస్తే ఏమవుతుంది? 20 quintals అవుతుంది. సో ఇప్పుడు చేస్తే ఏమవుతుంది?
20 అనేది టోటల్ కింద రాస్తాం, 40 అనేది పార్ట్ పైన రాస్తాం, ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 21s 22s. సో ఓవరాల్గా 200%. రైట్. లేదు ఈ విధంగా చేస్తే 20 క్వింటాల్స్ 100% అయితే టోటల్ ఎప్పుడు 100%. ఈ ఫార్ములాలో చూడండి, టోటల్ ఇటుపక్క కింద 100 ఉంటుంది, అంటే టోటల్ ఎప్పుడు 100%. పార్ట్ అయితే ఎంత పర్సెంట్ అది. సో టోటల్ 20 కాబట్టి 20 100% అయితే మనకి 40 కావాలి కాబట్టి 40 ఎంత పర్సెంట్, 100. ఈ 20 కిందికి వస్తుంది, ఈ 40 మల్టిప్లై ఇంటూ 40, 21s 22 ఈజ్ ఈక్వల్ టు 200.